నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా మహిమను విరచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి మహిమను విరచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలిచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నింపితివి సదయుడవై నా పాదములను తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపతో నడిపించువాడవు సదయుడవై నా పాదములను తొట్టిల్లనివ్వగా స్థిరపరచి నీ కృపతో నడిపించువాడవు మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా కరమును చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి కరములు చాపి జలరాశులలో నుండి నన్ను లేవనెత్తితివి క్షేమమును దయచేసి నన్ను వెంబడించి అనుదినము కాచితివి అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు అక్షయుడా ప్రేమను చూపి ఆదరించినావు నిర్మలుడా బాహువు చాపి దీవించువాడవు మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా
స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా ఇశ్రాయేలు స్తోత్రములపై ఆసీనుడా యేసయ్యా నా స్తుతుల సింహాసనం నీకోసమే యేసయ్యా మహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా. హల్లెలూయా. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. ఏరి కోరుకున్నావు ప్రేమ చూపి నన్ను పరవశించినాను మహిమ పరతు నిన్నే. సర్వకృపానిధి నీవు, సర్వాధికారివి నీవు, సత్య స్వరూపివి నీవు, ఆరాధింతును నిన్నే. నీ ప్రేమ నాలో మధురమైనది, అది నా ఊహకందని క్షేమ శిఖరము. పరిశుద్ధ గ్రంథముల నుండి మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వాక్యం. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ప్రభు రాకడ కొరకైన సూచనలలో అంటే వర్షం వచ్చే ముందు మబ్బు ఎర్రపడుతుందని, దాని ఆకారాలు ఆకృతులు మారుతావని ఒక సూచన మనకి కనబడుతుంది కదా. ప్రభు రాకడకు కూడా ప్రభు కొన్ని సూచనలు ఇచ్చారు. జ్ఞానవంతునికి బుద్ధిమంతునికి 10 మాటలు అవసరం లేదు, ఒక సూచన చాలు. ప్రభు రాకడను గూర్చిన ఒక సూచనల్లో ఒక ముఖ్యమైన సూచన, అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ మాట్లాడాలి చల్లారును. అంటే ప్రభు రాకడకు ముందటి దినాల్లో ఒక మొండి గుర్తు, అక్రమము విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. ప్రేమ చల్లారిపోతుంది అంటే లోకం మీద ఉన్న ప్రేమ కాదు, దేవుని మీద, భక్తి మీద, దైవ సేవకుని మీద, ప్రతిష్ఠిత జీవితం మీద కలిగి ఉన్న ప్రేమ చల్లారిపోతుంది. ఒక యవనస్తుడు నాతో మాట్లాడుతూ అన్నాడు, అన్నా నేను ఎక్కువగా దేన్ని ప్రేమించానో తెలుసా అన్నాడు. చెప్తాముడు అన్నా, నేను రక్షింపబడిన తరువాత దైవజనుడు నాకు నేర్పించిన
పరిశుద్ధ జీవితాన్ని నేను ఎక్కువగా ప్రేమిస్తూ ఉండేవాడినన్నా అన్నాడు. మరి ఇప్పుడు తమ్ముడు అన్నా, లేదన్నా, అసలు పరిశుద్ధత అంటేనే ఏంటో అది చాలా ఆమడ దూరం వెళ్ళిపోయిందన్నా. మరి ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నావన్నా? ఇప్పుడు మనసులో ఒక వ్యక్తికి చోటు వచ్చింది అయ్యగారు. ఒక యవనస్తుడు మాట్లాడిన మాటలు ఇవి. ఒక వ్యక్తికి చోటిచ్చాను అయ్యగారు. ఒకప్పుడు నా పరిశుద్ధ జీవితాన్ని, నా దైవజనుడు నాకు నేర్పిన పరిశుద్ధ జీవితాన్ని, భక్తి జీవితాన్ని, ప్రతిష్ఠిత జీవితాన్ని, వాక్యానుసారమైన జీవితాన్ని ప్రేమించే నేను ఇప్పుడు దాన్ని ప్రేమించలేకపోతున్నానన్నా. ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను, నాకు ఇష్టమైన ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాను. పండినా, లేచినా, కూర్చున్నా ఆ వ్యక్తిని ప్రేమిస్తున్నాను అన్న. ఎందుకో భక్తి మీద ఉన్న ప్రేమ, పరిశుద్ధ జీవితం మీద ఉన్న ప్రేమ, వాక్యానుసారమైన జీవితం మీద ఉన్న ప్రేమ నన్ను ఆత్మీయంగా కని పెంచి పెద్ద చేసిన దైవజనుని మీద ఉన్న ప్రేమ, సంఘం మీద ఉన్న ప్రేమ అన్నీ చల్లారిపోయినాయి అన్నా. అవును, అవును, మీలో చాలా మంది నాకు తెలుసు ప్రభు రాకడకు ముందు యేసయ్య చెప్పారుగా, అక్రమము విస్తరిస్తుంది. అరే బోధలున్నాయిగా, గండ్రగొడ్డల లాంటి ఉపదేశాలు ప్రభు చెప్తున్నాడుగా. బోధలే. రోజు ఉపదేశం వింటున్నాం, రోజు వాక్యం వింటున్నాం, కానీ అక్రమం. ప్రభు చెప్పారు, నా రాకడకు ముందు అక్రమము విస్తరిస్తుంది. అక్రమము అంటే సంఘాల్లో క్రమం ఉండదు. ఒక క్రమం ఉండదండి, క్రమము లేని జీవితం. అక్రమము విస్తరిస్తుంది. అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. అక్రమము విస్తరించి అనేకుల ప్రేమ చల్లారిపోతున్నప్పుడు మీరు గుర్తు చేసుకోవాలి, నా రాకడ ద్వారము యొద్దనే ఉన్నది అని. సోదరుడా, సోదరి, చెప్పు. నీ ఛాతీ మీద, నీ గుండె మీద చేయించుకొని చెప్పు. నీ పరిశుద్ధ జీవితం మీద, నీ భక్తి జీవితం మీద నిన్ను ఆత్మీయంగా పెంచి పెద్ద చేసి ఒక క్రమమైన జీవితాన్ని నేర్పించిన దైవజనుని మీద, దైవజనుని కుటుంబం మీద, నిన్ను ఆత్మీయంగా కన్నా జ్యేష్ఠుల సంఘమైన నీ మందిరం మీద ఒకప్పుడున్న ప్రేమ ఇప్పుడుందా? ఉందా? నీ ప్రేమ చల్లారిపోయింది. లోకస్తుల మీద ప్రేమ పెరిగింది, లోకుల మీద ప్రేమ పెరిగింది, లోక సంబంధమైన వాటి మీద ప్రేమ పెరిగింది. పరిశుద్ధ జీవితం, పరిశుద్ధత, సమర్పణ, వైరాగ్య జీవితాల మీద ప్రేమ తగ్గింది. ఆత్మీయంగా కని పెంచి పెద్ద చేసిన దైవజనుని మీద ప్రేమ చల్లారిపోయింది. అక్రమం విస్తరించింది, ప్రేమ చల్లారిపోయింది. అక్రమము అంటే ఏంటి? క్రమము కాని ప్రతిదీ అక్రమం. హలో, ఒక రక్షింపబడిన వ్యక్తిగా ప్రభువు తన సేవకుని ద్వారా నీకు నేర్పిన ఉపదేశ క్రమం, నీవెలా ఉండాలి, ఏం చేయాలి, ఏది చేయకూడదు, ఏది తినాలి, ఏది తినకూడదు. ప్రభువు అవిశ్వాసతో పొత్తు పెట్టుకోమనలేదుగా, వెలుగుకి చీకటికి పొత్తు ఉండదన్నాడు.
అన్నాడుగా. ఒక ఉపదేశ క్రమము ద్వారా ప్రభువు నీకు నేర్పిన దాన్ని సుమారు కొన్ని ఏండ్ల నుండి ప్రభు నీకు నేర్పుతున్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై నువ్వు వేరు కాలైపోతున్నావు. లోకంతో, లోక సాంప్రదాయాలతో, లోకులతో రాసి పడిపోతున్నావు. అదే అక్రమం. ప్రభువు రక్షింపబడిన నీకు తన సేవకుని ద్వారా ఏ ఉపదేశ క్రమాన్ని అయితే నేర్పాడో, ఏ వాక్యపు క్రమాన్ని అయితే నేర్పారో, నిజంగా మీ అందరికీ వాక్యక్రమం నేర్పలేదా? మరి పరిశుద్ధ దినాన్ని కూడా నువ్వు క్యారేజ్ చదువుకొని నీవు, నీ బిడ్డలు, నీవు, నీ కుటుంబం పనికి వెళ్ళిపోతున్నారు. నీ మనస్సాక్షి లేదా? దోషారోపణ చేయటలేదా? ఉపవాస క్రమం దినవ రోజున కూడా కుక్కలు తిండికి ఆతృత పడినట్లు ఆతృతపడి వండుతున్నావు, పెడుతున్నావు, తింటున్నారు. క్రమం ఏమైంది? సంఘ క్రమం ఏమైంది? విశ్వాసుల క్రమం ఏమైంది? ఉపదేశ క్రమం ఏమైంది? క్రమాన్ని మర్చిపోయావు. క్రమమును మరిచి అక్రమానికి అలవాటు పడిపోయావు. ప్రభువు చెప్పారు, నా రాకడకు ముందు, మనుష్య కుమారుని రాకడ దినములకు ముందు అక్రమం విస్తరిస్తుంది. అంటే సంఘాల్లో క్రమం పోతుంది, విశ్వాసుల్లో క్రమాలు పోతాయి, ఉపదేశ క్రమాలు పోతాయి. ఎవరితో కలపకూడదో వారితో కలుపుతూ, ఎవరితో సాంగత్యం చేయకూడదో వారితో సాంగత్యం చేస్తూ, లోకముతో రాజీ పడిపోయి, లోక సాంప్రదాయాలతో కలిసిపోయి, లోకులు వలె మాట్లాడుతూ, లోకులు వలె ప్రవర్తిస్తూ అక్రమానికి అలవాటు పడిపోతున్నారు. ఇలా జరుగుతుందని ప్రభు చెప్పారు. అక్రమం విస్తరిస్తుంది. ఒక మాట చెప్తాను, వింటారా? ఒక మాట అడగనా నిన్ను? ఒకప్పుడు నీ ఇంట్లో, నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ జీవితంలో, నీ భర్త జీవితంలో, నీ భార్య జీవితంలో, నీ పిల్లల జీవితంలో ఒకప్పుడు ఉన్న వాక్యపు ఉపదేశ క్రమము ఇప్పుడుందా? ఏదో క్రమం తప్పా, ఉపదేశ క్రమాన్ని నువ్వు తప్పావు, ఉల్లంఘించావు. అందుకని ప్రేమ చెప్పాలి చల్లారిపోయింది. భక్తి మీద ప్రేమ లేదు నీకు. అయ్యయ్యో, నా భక్తి నాకు దూరం అవుతుందే. భక్తి జీవితం మీద నీకు ప్రేమ లేదు. ప్రతిష్ఠిత జీవితం మీద నీకు ప్రేమ లేదు. నీ ప్రేమ చల్లారిపోయింది. మీద నీకున్న ప్రేమ లేదర్రా. ఒక స్త్రీ మీద, ఒక వ్యక్తి మీద, ఒక కుటుంబం మీద ఉన్న ప్రేమ, రక్త సంబంధికుల మీద, కుల గోత్రికుల మీద, తోబుట్టువుల వారి మీద, ప్రక్క వారి మీద ఉన్న ప్రేమ పరిశుద్ధ జీవితం మీద, వాక్యానుసారమైన జీవితం మీద లేకుండా చల్లారిపోయింది. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోయింది. మీలో ఎంతమంది ఉపదేశ క్రమాన్ని ఉల్లంఘించిన వారు ఉన్నారు? నేను అడుగుతున్నాను, నీ నుండి నేను కోరుకునేది ఏంటి? ఒక తండ్రిగా, ఆత్మీయ కుమారునిగా నీ ఇంటికి నువ్వు పరిమితం కావాలని, పరిశుద్ధ జీవితం కలిగి నువ్వు జీవించాలని ఒక ఆత్మీయ కుమారునిగా నీ నుండి కోరుకుంటాను. నీ భక్తి, నీ ప్రతిష్టత ఎక్కడికి వెళ్తే దూరం అవుతావో ఆ స్థానానికి దూరంగా ఉండాలని కోరుకుంటాను. అది ఉపదేశ క్రమం. ఆ క్రమం విస్తరించింది, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. యోబు భక్తుడు అంటాడు, సరిహద్దు రాళ్లను పీకివేయువారు కలరు, వారు అక్రమము చేసి. అంటే సరిహద్దు రాళ్ళను పీకివేయటం ఏంటి? మాట్లాడాలి. అక్రమం.
తలలు పైకెత్తి చూస్తారా? సరిహద్దు రాళ్ళు అనేది ఏం చెప్తున్నాయి? నీ స్థానం ఇక్కడి నుండి ఇక్కడికే, నీ హద్దు ఇదే. నువ్వు గోడ కట్టినా, నువ్వు ఇల్లు కట్టినా, దడి కట్టినా, నీ హద్దు ఇదే. ఈ హద్దుల్లోనే నీ ఉండాలి, నువ్వు నివసించాలి అని చెప్తుంది సరిహద్దు రాళ్ళు. మరి విశ్వాసులకు కూడా దేవుడు ప్రతి వ్యక్తికి, ప్రతి విశ్వాసికి, ప్రతి సేవకునికి కూడా దేవుడు ఒక సరిహద్దు రాళ్ళు నాటాడుగా. వాక్యమనే, ఉపదేశమనే, అపోస్తలుల బోధ అనే సరిహద్దు రాళ్ళు నాటాడుగా. మరి ఆ సరిహద్దు రాళ్ళు దాటి అవతలికి నువ్వు వెళ్ళటం అక్రమం కాదా? నువ్వు నేర్చుకున్న ఉపదేశ క్రమం అనే సరిహద్దు రాయి ఏంటి? ఎన్నోసార్లు సరిహద్దు రాళ్ళు దాటావు నీవు. సరిహద్దు రాళ్ళు దాటుతున్నావు. సరిహద్దు రాళ్ళు పీకివేసి లోకంతో కలిసిపోతున్నావు. దేవుడేమో నీకు సరిహద్దు పెట్టాడు. నా కుమార్తె ఈ హద్దుల్లోనే ఉండాలి, ఈ హద్దుల్లోనే నువ్వు బ్రతకాలి, ఈ హద్దుల్లోనే నీవు నీ కుటుంబం జీవించాలని చెప్పి ప్రభువు సరిహద్దు రాళ్ళు పాతాడు, క్రమమనే సరిహద్దు రాళ్ళు. కానీ నువ్వేం చేస్తున్నావు? ఆ సరిహద్దు రాళ్ళు పీకేసుకొని నువ్వు లోకంతో కలిసిపోతున్నావు. అందుకే యోబు భక్తుడు అంటాడు, సరిహద్దు రాళ్లను పీకివేయువారు కలరు, వారు అక్రమము చేసి. అంటే దేవుడు నీ ముందుంచిన పరిధి దాటటమే, హద్దు దాటటమే. ఇది దాటొద్దు, ఈ హద్దు దాటొద్దు, ఈ సరిహద్దు దాటొద్దు, ఈ క్రమాన్ని మించొద్దు అని ప్రభువు నీకు నేర్పిన వాటిని హద్దు దాటి, క్రమం దాటి ప్రవర్తించటమే అక్రమం. అలాంటి అక్రమము చేయుట చేత ఏమైంది? ప్రేమ. సోదరుడా, రొమ్ముల మీద వేసుకొని పెంచుకున్న కొడుక, భుజాల మీద ఎక్కించుకొని కన్న బిడ్డలలాగా పెంచిన కుమారులారా, కుమార్తెలారా, నీకొక తండ్రిగా, నీకొక అన్నగా, నీకొక సోదరునిగా, నీకొక ఆత్మీయ తండ్రిగా అన్ని కోణాల్లో అన్ని అయి ఒక దైవజనుడు నీ విషయమై బాధ్యత వహించి ఎఫ్రాయిముకు దేవుడు నడక నేర్పినట్లు నీకు నడక నేర్పాడు. నీకు సరిహద్దు రాళ్ళు పాతాడు, ఈ హద్దుల్లోని నీవు ఉండాలని చెప్పాడు. కానీ హద్దు దాటి ఆ సరిహద్దు రాళ్ళు పీకివేసి నువ్వు పయనించటం అక్రమం కాదా? ఆ అక్రమం ఏం చేస్తుందో చెప్పున, నీ ప్రేమను చల్లారుస్తుంది. ఎప్పుడైతే మనం మాట్లాడకూడని వారితో మాట్లాడతామో, వింటున్నారా? మాట్లాడకూడని వారితో మాట్లాడతామో, సహవాసం చెయ్యకూడని వారితో సహవాసం చేస్తామో, చెయ్యి కలపని వారితో చెయ్యి కలుపుతామో, వెళ్ళకూడని తావుల్లోనికి వెళ్తామో, వినకూడని మాటలు వింటామో, మాట్లాడకూడని వాటిని మాట్లాడతామో, ఎవరితో ఎక్కువసేపు సంభాషించకూడదో వారితో సంభాషిస్తామో, అక్కడ ఆ అక్రమం ఏమవుతుందంటే మన ప్రేమ చల్లారుస్తుంది, మీ విశ్వాస జీవితాన్ని చల్లారుస్తుంది. ఒక మాట చెప్తాను, వింటారా? ప్రేమ చల్లారింది అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు బ్రతకాలి అన్న ప్రేమ చల్లారింది అంటే అర్థం ఏంటి? దేవుని కొరకు బ్రతకాలి, పరిశుద్ధ జీవితం జీవించాలి, నేను నేర్చుకున్న వాక్యపు ఉపదేశ క్రమంలోనే నా జీవితాన్ని ముగించాలి అన్న ఆధ్యాత్మిక మంట చల్లారిపోయింది. నీలో మంట లేదమ్మా, మంట లేదయ్యా. ప్రభువు కొరకు బ్రతకాలన్న మంట లేదు. ఆల్రెడీ కూల్ అయిపోయావు, చల్లారిపోయావు. ఎంత కూల్గా బ్రతుకుతున్నావు, ఎంత కూలైపోయావు.
నీ జీవితంలో ఒక్క దినం మందిరంలోకి వెళ్ళకపోతే తల్లడిల్లిపోయే నీవు, ఆరాధన పోగొట్టుకుంటే తల్లడిల్లిపోయే నీవు ఇంచుమించు 50 దినాలుగా ఆరాధన మూసివేసిన, ఆరాధన లేకపోయినా కూల్గా బ్రతికేస్తున్నావు, చల్లారిపోయావు. 2 నెలలుగా బలక్రమం లేదు, కూల్గా తింటూ బ్రతికేస్తున్నావు. రొట్టె లేదంటే నీకు అన్నీ ఉన్నాయి, అన్నీ తింటున్నావు. అయ్యా 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 రొట్టె ఎక్కడ ఉందేమో, అయ్యా అయ్యా అవకాశం ఉంటే ఇయ్యండి అయ్యా అని అడిగిన వాడు ఎవడైనా ఉన్నాడా? తెల్ల తెల్ల చీరలు కట్టుకొని ఊర్లో తిరుగుతుంటే కేసులు పెట్టక ఏం చేస్తారని వాగుతున్నావు నువ్వు. పైగా ఒక ఆత్మీయురాలుగా నువ్వు పలికే మాట అదేనా? అయ్యా అయ్యా రొట్టె ద్రాక్షరసము తినటం మానుకోలేదుగా. ఎన్ని చోట్ల అంటావు నీవు? తెల్ల చీరలు కట్టుకొని తిరుగుతుంటే, వచ్చేస్తుంటే వాళ్ళ ప్రతిష్టత వారిది. 2 నెలలుగా రొట్టె ద్రాక్షరస క్రమం లేకపోయినా తింటూ కూల్గా బ్రతికేస్తున్నావు, చల్లారిపోయావు. ఆధ్యాత్మిక మంట నీలో లేదు, చల్లారిపోయావు. 2 నెలలుగా దైవజనుని ముఖం కానపోయినా నీ కష్టకాలంలో నీకు సలహా ఇచ్చిన వాడెవడు? నీ నిట్టూరాలులో తోడుగా ఉన్నవాడెవడు? నీ వారందరినీ నిన్ను విడిచిపెట్టినప్పుడు ప్రతి పూట నీ ఇంటికొచ్చి మోకాళ్ళుని నీతో కూడా మోకరించి నిన్ను ధైర్యపరిచి, నిన్ను బలపరిచి, నిన్ను సేద తీర్చి రొమ్ముల మీద ఆనించుకొని అయ్యా ధైర్యంగా ఉండండి, ప్రభు మీ సమస్యలు తీరుస్తాడని వండుకుంటానికి అర్ధసేరు లేని సమయంలో నీ జాతి వారు, నీ కులం వారు, నీ మతం వారు ఎవరైనా వచ్చి పరామర్శించారా? నీ రక్త సంబంధికులు ఎవరైనా నీ ముఖం వైపు చూసారా? కానీ 2 నెలలుగా దైవజనుని ముఖం చూడకపోయినా కూల్గా బ్రతికేస్తున్నావు. ఒక్క మాట, అయ్యా మందిరాలన్నీ మూస్తున్నాయి, ఎలా పరిచర్య చేస్తున్నారయ్యా? ఈ టీవీ ఛానల్ ఎలా నడుపుతున్నారయ్యా? ఈ పరిస్థితులు మందిరాల రెంట్లు ఎలా కడుతున్నారయ్యా? ఆ హాల్ రెంట్లు ఎలా కడుతున్నారయ్యా? కూల్గా బ్రతికేస్తున్నావు. ఆధ్యాత్మిక మంట లేదు, చల్లారిపోయింది. పాత నిబంధన గ్రంథ కాలంలో ప్రవక్తలను దర్శించటానికి కానుకలు పట్టుకొని ప్రజలు వేసి ఉండేవారండి, రోజులు వేసి ఉండేవారండి. సౌలు ప్రవక్త అయిన సమయాలను కలుసుకోవటానికి 7 దినాలు పట్టింది. కానుక తీసుకొని వెళ్ళిన సౌలుకి ఒక ప్రవక్తను దర్శించటానికి కానుక పట్టుకొని వెళ్తే రోజులు హెచ్చించాల్సి వచ్చేది. ఇప్పుడు ఆ వైరాగ్యం ఉందా? ఇప్పుడు ఆ ప్రతిష్ఠ ఉందా? ఒక్కసారి నీ వెనక జీవితాన్ని చూసుకో, తొంగి చూసుకో. చేతిలో 10 పైసలు లేకుండా కానుకేసేటప్పుడు సిగ్గుపడి ప్రక్కన తలదాసుకున్న అనుభవాలు గుర్తు తెచ్చుకో ఒకసారి. నువ్వు పొస్తులు ఉన్నప్పుడు నీ కొరకు ప్రార్థించిన వాడెవడు? మీ అమ్మ నాన్నను పరామర్శించటం మానివేసావా? నీ రక్త సంబంధికులను పరామర్శించటం మానివేసావా? నీ బంధువులతో పరామర్శించటం మానివేసావా? నీకు పగెవడురా అంటే దైవజనుడు. కూల్గా బ్రతికేస్తున్నావు. దైవ సేవకునికి దూరంగా అయినా కూల్గా బ్రతికేస్తున్నావు. ప్రభు బళ్ళకు దూరమైనా కూల్గా బ్రతికేస్తున్నావు. చల్లబడిపోయావు. అక్రమం విస్తరించింది, అనేకుల ప్రేమ చల్లారిపోయింది. ఎంత కూల్గా బ్రతుకుతున్నావు. గుండెల నిండా పాపాన్ని పెట్టుకొని వావి వరుసలు లేని అక్రమ సంబంధాలు పెట్టుకొని 10 సంసారాల మీద నెత్తి మీద నువ్వే ఇంటికి వెళితే ఆ ఇంట్లో సంసారం నుప్పడిపోతామే.
అలా చేస్తూ ఎంతకాలం భ్రష్టమైన జీవితాన్ని జీవిస్తావు? నిన్ను బట్టి కాదా అనేకులు దేవుని ఎత్తుకు రాలేకపోతున్నారు. గుండెల నిండా అక్రమాన్ని పెట్టుకొని, పాపాన్ని పెట్టుకొని కూల్గా బ్రతికేస్తున్నావు. మనస్సాక్షి లేదా? సల్లారిపోయావు. గుండెలు పొడిబెక్కతలేదా? ఒక ఆత్మీయుడు అయితే మనస్సాక్షి దోషారోపణ చేస్తే నీకు నిద్ర ఎలా పడుతుందని అడుగుతున్నా. అంటే గుండెల నిండా అక్రమం ఉన్నా, పాపమున్నా, అవిధేయుతున్నా, అయ్యో ఇది నా బిడ్డల మీదకి వస్తుందేమో, నేను భ్రష్టునైపోయినామన్న ఫీలింగ్ లేకుండా కూల్గా నిద్రపోతున్నావంటే, మొత్తం పిల్లలు వేసుకున్న వానికన్నా ఎక్కువగా నిద్రపోతున్నావంటే నీలో ఉన్న ఆధ్యాత్మిక మంట ఎంత సల్లారిపోయిందో గ్రహిస్తున్నావా? గుండెల్లో పాపమున్నవాడు ఆత్మీయుడైతే ఆ గుండెలు పొరివెక్కిపోతాయి. మనస్సాక్షి దోషారోపణ చేస్తుంటే నిద్రపోలేడు. మరి నీ గుండెలు నిన్ను అక్రమాన్ని పెట్టుకొని పొరుగు వాళ్ళ మీద కొండేలు చెప్పుకుంటూ వాళ్ళేదో కీడు చేశారు, వీళ్ళేదో కీడు, నువ్వు చేసింది ఏంటబ్బా? నువ్వెన్నడూ శత్రువులతో కలపలేదా? అందరి కొందరే, రెండు రెండే, దొండు దొండే, అందరూ ఒకే వరుస. ఈరోజు నీతో చెప్తున్నాను, ఇంత కూల్గా ఎలా బ్రతకగలుగుతున్నావు అంటే నువ్వు చల్లబడిపోయావు. మోకాళ్ళ అనుభవానికి రాకుండా కూల్గా బ్రతికేస్తున్నావు. ఒక గంట కన్నీళ్ళు విడిచి ప్రార్థించకుండా కూల్గా బ్రతికేస్తున్నావు. ఒక 100 రూపాయలు తెచ్చుకుంటున్నావు, 200 తెచ్చుకుంటున్నావు, 300 తెచ్చుకుని హ్యాపీగా 1 కేజీ మాంసం తెచ్చుకొని తింటున్నావు, బ్రతికేస్తున్నావు కూల్గా. బలిపీఠం దగ్గరికి వెళ్ళకపోయినా కూల్గా బ్రతికేస్తున్నావు. అంటే చల్లబడిపోయావు నువ్వు. అక్రమం విస్తరించింది, సరిహద్దు రాళ్ళు పీకేసుకున్నావు, కూల్గా బ్రతికేస్తున్నావు. అందుకే ఇది ప్రభు రాకడకు సూచన. ఒక మంచి అమూల్యమైన మాట చెప్తాను, వింటారా? అసలు ఒక వ్యక్తి చల్లారిపోవడం గల కారణం అక్రమం. అక్రమం విస్తరించడం చేత అనేకుల ప్రేమ భక్తి జీవితాలు చల్లారిపోతాయి. మరొక మాట చెప్తాను, వినండి. యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో యేసయ్యకు అత్యంత సమీపంగా ఉండే శిష్యుడు ఎవరు? ప్రతి దానిలో స్వరపడేవారు ఎవరు? అలా ఉన్న శిష్యుల్లో ఒకడు పేతురు. వినండి. యేసయ్య రూపాంతరపు కొండ మీద ఉంటే పేతురు కూడా రూపాంతరపు కొండ మీద ఉంటాడు. యేసయ్య గెత్సేమనే తోటలో ఉంటే పేతురు కూడా గెత్సేమనే తోటలో ఉంటాడు. యేసయ్య లాజరు సమాధి దగ్గర చచ్చిపోయిన వాడిని లేపతాకి వెళ్తే ఆ అద్భుత కార్యం జరిగే దగ్గర లాజరు ఉంటాడు. యేసయ్య ఎవరితోనైనా ఏదైనా మాట్లాడుతుంటే ముందు ఈయన అందుకుంటాడు. అన్నిట్లో నేను ఉన్నాను అంటాడు. ఎవరు? పేతురు. యేసయ్య ఎక్కడుంటే అక్కడుంటాడు పేతురు. రొట్టెలు పెట్టే కాడ పేరాయిందే, రూపాంతరపు కొండ మీద. అసలు ఇంకోటి చూడండి, 12 మంది అపోస్తలుల్లో మొదటి పేరు ఎవరిది? ఎవరితో స్టార్ట్ అవుద్ది? పేతురు అనే దాంతో స్టార్ట్ అవుతుంది. అంటే అపోస్తలులోనే ప్రథమ స్థానం వహించాడు. యేసయ్య రూపాంతరపు కొండ మీద ఉంటే రూపాంతరపు కొండ మీద ఉంటాడు. గెత్సేమనెలో ఉంటే గెత్సేమనెలో ఉంటాడు. చచ్చినోడు లేపేకాడు ఉంటే చచ్చినోడికి లేపేకాడు ఉంటాడు. ఇలా యేసు ఎక్కడుంటే అక్కడున్న ఈ పేతురు, తల్లపైకెత్తి చూస్తున్నారా? నా వైపు వింటున్నారా? ఈ పేతురు యేసయ్యకు సిలువ శ్రమ వచ్చినప్పుడు, అంటే భోజనాలు పెట్టే కాడ పక్కన ఉంటాడు ఈ పేతురు. మహిమ రూపాంతరపు కొండ మీద మహిమ దిగినప్పుడు పక్కన ఉంటాడు పేతురు. ఎక్కడైనా యేసయ్యకు ఘనత వస్తుందంటే అక్కడ పక్కన ఉంటాడు పేతురు. కానీ యేసయ్య సిలువ శ్రమ సందర్భంలో ఏం జరిగింది ఒకసారి చూడండి. లూకాసు సువార్త 22వ అధ్యాయం 54వ వచనం. వారాయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయిరి. పేతురు దూరముగా
వారి వెనుక వచ్చి ఒకానొక సందర్భంలో యేసయ్య సిలువకు ముందు యేసయ్యను పట్టి తల్లపైకి చూడండి, యేసయ్యను రాను వారు పట్టుకున్నారు, ఈడ్చుకుపోతున్నారు. ఏంటి పట్టి? చదువమ్మా. వారు ఆయనను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ఇంటిలోనికి తీసుకొని పోయారు. యేసయ్యను పట్టుకొని ఈడ్చుకుపోయి ప్రధాన యాజకుని ముందు, ఒక న్యాయాధిపతి ముందు నిలబెట్టారు. ఏంటో ఆనాడు తప్పలేదు, ఈనాడు తప్పలేదు, సేవకులకి అధిపతుల ముందు నిలబడి మాట్లాడటం. యేసయ్య నిలబడాల్సి వచ్చింది. ఏ తప్పు చేయపోయినా న్యాయాధిపతుల ముందు యేసు నిలబడినట్లు ఈరోజు కూడా సేవకులు ఎవరి దగ్గర నిలబడాల్సి వస్తుంది. ఇప్పుడు యేసయ్యను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ముందు నిలబెట్టాడు. రోజు రూపాంతరపు కొండ మీద ఉంటే రూపాంతరపు కొండ మీద, గెత్సేమనీలో ఉంటే గెత్సేమనీలో, చనిపోయిన వారి దగ్గర ఉండే చనిపోయిన వారు లేపే దగ్గర, అన్నిటి దగ్గర ఉన్న పేతురు ఇప్పుడు ఎక్కడున్నాడు? యేసయ్యను పట్టి ఈడ్చుకొని పోయి ప్రధాన యాజకుని ముందు ఉంచారు. చదవమా. పేతురు దూరముగా ఏంటి పేతురు దూరముగా వారి వెనుక వచ్చుచుండెను. పేతురు ఇప్పుడు దూరంగా మారిపోయాడు. తలపైకెత్తి చూడండి. యేసయ్యకు సిలువ శ్రమ వచ్చినప్పుడు దూరం అయిపోయాడు. నేను చెప్తున్నాను, వాస్తవికమైన ప్రేమ శ్రమల్లోనే కనపడుతుంది, కష్టాలు వచ్చినప్పుడే కనపడుతుంది. రోజు దగ్గరుండే పేతురు ఈరోజు ఉన్నాడా? లేడు. మహిమలో ఉంటాడు, గెత్సేమనీలో ఉంటాడు, ప్రార్థించే తోట ఉంటాడు, పంచిపెట్టే తోట ఉంటాడు, రొట్టెలు పెంచే తోట ఉంటాడు, పేర్లలో మొదటి పేరు రాపించుకుంటాడు. కానీ యేసయ్య సిలువ శ్రమ వచ్చినప్పుడు పేతురు లేడండి. నిజంగా నన్ను ప్రేమించిన కొంతమంది బిడ్డలు, కొన్ని కుటుంబాలు విచ్ఛిన్నమంటే ఒకరికొకరికి పడక, తల్లిదండ్రులకి కొడుకులకు పడక దెబ్బలు తిన్నవారు కూడా లేకపోలేదు. నన్ను కూర్చి వారు నేర్చుకున్న భక్తిని అవలంబించటానికి, భేదాన్ని, కుటుంబాల్లో భేదం అనుభవించిన వారు కూడా లేదు. కొడుకుకు వేరుగా తల్లిదండ్రులు, తల్లిదండ్రులకు వేరుగా కొడుకులు. అయ్యో, కుటుంబాల్లో శ్రమ కలిగిందండి. భక్తి జీవితం జీవిస్తున్న వారికి చూడండి పిల్లలారా, పేతురు దూరంగా ఉన్నాడు. యేసయ్యను పట్టి ఈడ్చుకుపోతుంటే పేతురు దూరంగా ఉన్నాడు. అంటే ఇప్పుడు యేసయ్యకి పేతురు ఏమయ్యాడు? దూరమయ్యాడు అని చెప్పండి. దూరమయ్యాడు. దూరమైన తర్వాత నెక్స్ట్ జరిగింది ఏంటి? ఇప్పుడు మార్కు సువార్త 14:54 చూడండి. పేతురు ప్రధాన యాజకుని ఇంటి ముంగిటి వరకు దూరముగా ఉండి ఆయన వెంట పోయి, అంటే యేసయ్యకు ఎప్పుడైతే దూరంగా ఉన్నాడో, దూరంగా ఉండి ఆయన వెంట పోయి బంట్రౌతులతో కూడా కూర్చుని. ఎవరితో కూర్చున్నాడు? బంట్రౌతులతో. నిన్నేమో రూపాంతరపు కొండ మీద కూర్చున్నాడా? మొన్నేమో గెత్సేమనీలో మోకరించాడా? ఆయనేమో దాని పేరే గంపించుకొని రొట్టెలు పంచిపెట్టాడా? ఇవాళేమో ఎక్కడ కూర్చున్నాడు? బంట్రోతులతో కూర్చున్నాడట. యేసయ్యను ఎవరైతే సిలువ వేశాడో, యేసయ్యను ఎవరైతే కొరడాలతో కొడుతున్నారో, యేసయ్యను ఎవరైతే హింస పెడుతున్నారో, యేసయ్యను ఎవరైతే నిందలు వేస్తున్నారో, ముఖం మీద వస్త్రం కప్పి పిడిగుద్దులు గుద్దుతున్నారో, యేసయ్యను నిందిస్తూ అవమానపరుస్తున్న వారితో, ఆ బంట్రోతులతో కూడా కూర్చున్నాడండి. యేసుకు దూరమయ్యాడు. దూరం అవ్వగానే యేసయ్యకు బంట్రోతులు, యేసయ్యను ఎవరైతే అవమానపరిచారో, యేసయ్యను ఎవరైతే నిందించారో, ఆ బంట్రోతులతో కూర్చున్నారండి. చూడండి, ఒక ఆత్మీయుడు ఎప్పుడైతే యేసయ్యకు దూరం అయ్యాడో పేతురు ఎక్కడ కూర్చున్నాడు? బంట్రోతులతో.
అంటే ఒక వ్యక్తి సంఘానికి దైవ సేవకునికి దూరం అయితే వాడు కూర్చుని దేవుడు ఎక్కడ కూర్చుంటాడు? సంఘానికి హాని చేసే వారితో కూర్చుంటాడు, బంటులతో కూర్చుంటాడు. అంటే తన సేవకునికి సంఘానికి సువార్తకు అడ్డుగా నిలిచే శత్రువులతో కూర్చుంటాడు, సిలువ వేసే వారితో కూర్చుంటాడు. నేను అడుగుతున్నా, సిలువ వేసే వారితో నీ మనస్తత్వం బయటపడిపోతుంది చూసావా? సిలువ వేసేవారితో కూర్చుంటాడు. ఇప్పుడు పేతురు యేసయ్యకు దూరం అయ్యాడు, సిలువ వేసేవారితో హింసించే వారితో కూర్చుండిపోయాడు, బంట్రోతులతో. నెక్స్ట్ బంట్రోతులతో కూర్చున్నాడు. కింద మాటలు, మంట యుద్ధ చలి కాచుకొని చుండెను. ఏంటి? చల్లబడిపోయి ఎవరు చలి కాచుకునే కాడికి వచ్చింది. ఎవరు చలి కాసుకున్నాడు అంటే అప్పటికి చల్లబడిపోయాడు. పేతురు ఆధ్యాత్మిక జీవితం అంతా చల్లబడిపోయి చలి కాసుకుంటున్నాడండి, చల్లబడిపోయాడు. పేతురు ఆత్మీయ జీవితం చల్లబడిపోయిందండి. అవును, ఒక వ్యక్తి ఎప్పుడైతే దైవ సేవకునికి దేవునికి దూరం అవుతాడో అతడు సిలువ శత్రువులకు దగ్గర అవుతాడో, సిలువ శత్రువులకు దగ్గర అవుతాడో. పేతురు యేసయ్యకు దూరం అయ్యాడు. యేసయ్యకు దగ్గరగా ఉన్నంత కాలం, రూపాంతరపు కొండ మీద ఉన్నంత కాలం, యేసు ఎక్కడుంటే అక్కడ పేతురు ఉన్నంత వరకు పేతురులో అవిధేయతలు రాలేదు. ఎప్పుడైతే పేతురు యేసయ్యకు దూరం అయ్యాడో బంట్రోతులతో కూర్చున్నాడు. అంటే ఒక విశ్వాసి సంఘానికి దేవునికి దూరం అవ్వగానే సిలువ శత్రువులతో సంఘానికి వ్యతిరేకులతో కూర్చుంటారు, మాట్లాడతారు, వారితో కలిసిపోతారు. వింటున్నారా? కూర్చోవటమే కాదు, ఆఖరికి ఎంతకడికి వచ్చిన పేతురు పరిస్థితి ఇప్పుడు చల్లబడిపోయాడు, చలి కాచుకుంటున్నాడండి. పేతురు ఆధ్యాత్మిక జీవితం చల్లబడిపోయింది. దేవుని కొరకైన రోషం లేదు, దేవుని కొరకైన మంట లేదు. భక్తితో జీవించాలి, యథార్థంగా బ్రతకాలి, ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అన్న రోషం మంట చచ్చిపోయింది. మంట చచ్చిపోయిందండి. సోదరుడా, ఈ రాత్రి కాల సమయంలో శరీరం సహకరించకపోయినా ఈ ఉపదేశం ఎందుకు తెస్తున్నాను? నువ్వు ఆత్మీయతలో చల్లారకూడదని, భక్తి జీవితంలో నువ్వు చల్లారకూడదని. నువ్వు చల్లారిపోతే శత్రువులతో కూర్చుని పోతావు. యేసును నేను ఎరగనని బొంకేస్తావు. పేతురే బొంకాడు, నువ్వెంత? పేతురు దూరం అయ్యాడు, శత్రువులతో కూర్చున్నాడు. ఆఖరికి యేసు ఎవరో నేను ఎరుగనని బొంకె. ఇలాంటి పేతుర్లను నా సేవా జీవితంలో చాలా మందిని చూశాను, యేసయ్య ఒక్కరిని చూశాడు. నా సేవా జీవితంలో ఇలాంటి బొంకేవారిని నేను చాలా మంది చూశాను. వారి ప్రార్థన అవసరాల కొరకు, వారి కుటుంబం మీద నిప్పత్తు వస్తే, వారికి ఏదైనా అవసరం వస్తే దైవజనుడా అని చెప్పి ఇంటి చుట్టూ తిరుగుతారు తప్ప అసలు ఆ దైవజనుడి యొక్క స్థితి ఎలా ఉందో పరామర్శించే లేని దూరంగా బ్రతికే పేతుర్లు ఎంతోమంది ఉన్నారు. ఈ రాత్రి అడుగుతున్నా, ఎంత కూల్గా బ్రతుకుతున్నావు? పేతురు యేసయ్యకు దూరమయ్యి కూల్గా బ్రతుకుతున్నాడు. యేసయ్యకు దూరం అయ్యాడు, బంట్రోతులతో. ఎక్కడ యేసుతో కూర్చుండవలసిన వాడు సిలువ వేసే బంట్రోతులతో కూర్చున్నాడు, కూలుగానే ఉన్నాడు. తప్పు అనిపిస్తుంది ఆ పేతురికి. అరే రే, మొన్న ఆయన రూపాంతరపు కొండ మీద ఉంటే రూపాంతరపు కొండ మీద ఉన్నాను, మొన్న ఆయన గెచ్చమేళ్ళలో ఉంటే గెచ్చమేళ్ళలో ఉన్నాను, ఆయన 5 రొట్టెలు 2 చేపలు పంచినప్పుడు ఆ రొట్టెలు నేనే పంచాను, ఆయన ఎక్కడుంటే అక్కడ నేనున్నాను, ఇప్పుడు ఆయనకు దూరంగా ఉంటే లోకం ఏమంటుంది అన్న సిగ్గు శరం ఏమీ లేకుండా కూల్గా బ్రతుకుతున్నాడు. కూల్గా బ్రతుకుతున్నాడండి, కూలైపోయాడు, చల్లబడిపోయాడు.
కూల్గా బ్రతుకుతున్నాడు. దూరం అయిపోయానే, అయ్యో నా బిడ్డలు దైవ సేవకులు దూరం అయ్యారే, నా కుటుంబం దూరం అయిందే, దేవునికి దూరం అయిపోయామే, ప్రతిష్ఠతకు దూరమైన ఫీలింగ్ లేదండి. కూల్గా బ్రతుకుతున్నారు. మళ్ళీ పైగా బంట్రోతులతో కూర్చున్నారు. అంటే ఎంత ఆత్మీయంగా చల్లబడిపోతే ఆ కొంపకాడ కాసేపు, ఆ కొంపకాడ కాసేపు, ఆ కొంపకాడ కాసేపు వెళ్ళి కూర్చున్నావు. నువ్వు నేర్చుకున్న భక్తి అనుభవం ఇదేనా? కూల్గా బ్రతికేస్తున్నారు. బంట్రోతులతో కూర్చునేది నువ్వు. సిలువకు శత్రువుల దగ్గర నువ్వు కూర్చునేది, యేసయ్యను సిలువ వేసే వారి దగ్గర నువ్వు కూర్చునేది. నీ ఇష్టం. అలా కూర్చున్నా కూడా నువ్వు కూల్గా బ్రతికేస్తున్నావు, చల్లబడిపోయావు. ఆఖరికి చలి కాసుకుంటున్నావు, చలి కాసుకుంటున్నాడు. పేతురు ఏంటంటే ఆత్మీయంగా చల్లబడిపోయాను, మంటలేదు, చల్లబడిపోయాను. అక్రమ విస్తరించడం చేత అనేకులు ప్రేమ చల్లారిపోతున్న రోజులు ఇవి. అక్రమం అంటే దేవుడు నిన్నుంచిన హద్దుల్లో నీ ఉండకపోవటమే అక్రమం. ఉపదేశ క్రమాన్ని మీరటమే అక్రమం. ఆ అక్రమం విస్తరించి నీ ప్రేమ చల్లారిపోయింది. అసలు ఆత్మీయత అనే మంట లేదు నీలో. మంటుంటే కదండి రేపబడతావు. ఆత్మీయ జీవితంలో మీరు చల్లారిపోకూడదు. దేవునికి దూరమై యేసయ్యను సిలువ వేయాలి, సంఘాన్ని పాడు చేయాలని బంట్రోతులతో కలిసిపోయి కూర్చొని చల్లబడి చలి కాసుకునే స్థితికి మీరు రాకూడదని ఈ రోజుకా రోజే బలం తెచ్చుకొని కడుపు నిండా భోజనం చేసినా చేయకపోయినా ప్రతి రాత్రి నా కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేసుకుంటూ మీ అందరి కొరకు మానక విజ్ఞాపనలు చేస్తూ మీరు ఆత్మీయతలో చల్లారకూడదని, మీ ఆత్మీయం అంటే చల్లారకూడదని నేను మీకు ఉపదేశాన్ని చెప్తూ వస్తున్నాను. ఒక మాట చెప్పి వాక్యాన్ని ముగిస్తా. ప్రభు రాకడ దినాన్ని గూర్చి ప్రభు అంటాడు, అది చలికాలమందైనా రాకుండా ప్రార్థించండి. చలికాలమందు వస్తే మీకు శ్రమ అంటాడు యేసయ్య. చదవండి ఆ మాట. మత్తయి సువార్త 24వ అధ్యాయం, మత్తయి సువార్త 24:20 వచనం. అప్పుడు మహాశ్రమ కలుగును గనుక మీరు పారిపోవట చలికాలమందైనను విశ్రాంతి దినమందైనను సంభవింపకుండవలెనని ప్రార్థించుడి. ఆ మహాశ్రమ ప్రభు రాకడ దినం, భూమి మీదకి రాబోతున్న మహాశ్రమ ఎప్పుడు రాకూడదు? చలికాలం. అంటే అర్థం ఏంటి? తలపై పైకి చూడండి. నీ జీవితంలో చలికాలం ఏంటి? నీ జీవితంలో చలికాలం ఏంటి? నువ్వు చల్లారిపోయినా నువ్వు. నీ జీవితంలో విశ్రాంతి దినం ఏంటి? చేతులు ముట్టుచుట్టుకొని కూర్చున్న దినం. ఏమీ చేయకుండా కూర్చుంటూ చూసావా? లాక్డౌన్ విశ్రాంతి దినం. విశ్రాంతి దినాన గోధులో కోరుకుంటావా? తింటాం మానేవా, పండుకుంటాం మానేవా, బ్యాందీ తాగుతాం మానేవా, భక్తి చేయటం మానేసావు. ఒకవేళ ప్రభు రాకడ దినం నువ్వు చల్లబడిపోయినప్పుడు వస్తే నీకు శ్రమ, విశ్రాంతి దినం అప్పుడు వస్తే శ్రమ. అంటే అర్థం ఏంటి? నువ్వు ప్రభు కొరకు ఏమీ చేయలేకుండా ఇస్తేనే విశ్రాంతి దినం. ఏమీ చేయలేని దినం చలికాలం. అంటే ఆత్మీయంగా నువ్వు కూలైపోయిన సమయం. అలాంటి దినం రాకూడదు. నువ్వు చల్లబడిపోయి ఉన్నావుగా, అక్రమం విస్తరించింది, చల్లబడిపోయావు. దైవ సేవకునికి దేవునికి దూరమై బంట్రోతులతో కూర్చొని చల్లబడిపోయావు, చలి కాసుకుంటున్నావు, ఆత్మీయంగా చల్లారిపోయావు. ప్రార్థించాలన్న అనుభవం లేదే, కూల్గా బ్రతికేస్తున్నావు.
అన్నీ పోగొట్టుకున్న, భక్తి పోగొట్టుకున్న, పరిశుద్ధత పోగొట్టుకున్న, వాక్యం పోగొట్టుకున్న, బలారాధనలు పోగొట్టుకున్న, అన్నీ పోగొట్టుకున్న, కూల్గా బ్రతికేస్తున్నావు, చల్లారిపోయావు. ఇప్పుడు నువ్వు చలికాలంలో ఉన్నావు. ఈ చల్లకాలంలో ప్రభు అక్కడ వస్తే మరి నీ సంగతి ఏంటి? ఇలాంటి చలికాలంలోనే ఒక ఆయన సింహాన్ని చీల్చివేశాడు. ఆఖరిగా మాట చూడండి, 2వ సమూయేలు పుస్తకం 23వ అధ్యాయం 20వ వచనం. 23వ అధ్యాయం 20వ వచనం. మరియు కబ్షేయేలు ఊరివాడైన క్రియల చేత ఘనత పొందిన ఒక పరాక్రమశాలినికి పుట్టిన యెహోయాదా కుమారుడైన బెనాయా అను ఒకడుండెను. ఇతడు మోయాబీయుల సంబంధులకు ఆ ఇద్దరు శూరులను హతము చేసెను. మరియు మంచు కాలం అంటే చలికాలం, అందరూ చల్లబడిపోయిన కాలమున బయలువెడలి బావిలో దాగి ఉన్న సింహాన్ని చంపాడు. స్తోత్రం చెప్పు. మనం చల్లబడకూడదు. తమ్ముడు, లోకమంతా చల్లబడిపోయినా నువ్వేం చేయాలి? మాట్లాడాలి. నువ్వు చల్లబడకూడదు. నీ ఇంటి ప్రక్కన, నీ ఇంటి ఎదురోడు, నీ ఇంటి ముందున్న మందిరంలో ఉన్న 100 మంది చల్లబడిపోయినా నువ్వు మాత్రం సింహాన్ని చీల్చాలి. చలికాలమందు సింహాన్ని చీల్చాడు. ఎవరు? బెనయా. ఇప్పుడు సంఘమంతా చల్లబడిపోయింది, కూలుగా బ్రతుకుతున్నారు. ఇలాంటి కూలుగా బ్రతుకుతున్న సమయంలో బావిలో దాగి ఉన్న సింహాన్ని మనం చంపాలి. స్తోత్రం చెప్పు. బావిలో దాగిన సింహాన్ని చంపాలి, అంతేగాని చల్లబడి కూర్చోకూడదు. ఎంతమంది ఆధ్యాత్మికంగా చల్లారిపోయిన వారు ఉన్నారు? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అయా నీ ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధాత్ముడా, అయా ఈ రాత్రి కాలమందు అయా నన్ను మమ్మల్ని మీరు ప్రేమించారు. అయా నీ రాకడికి ముందు సూచనలు చెబుతూ, పరిశుద్ధాత్ముడా అయా ఇదిగునైనా అక్రమం విస్తరించుట చేత అనేకల ప్రేమ చల్లారుతుందని, పరిశుద్ధాత్ముడా ఇది నీ రాకడకు ముందు సూచనని మీరు మాట్లాడారు ప్రభా. అయా ఇదిగోనైనా ఈ రాత్రి నీ వాక్య వెలుగులో నన్ను మమ్మల్ని మీరు దర్శించారు. అక్రమము ఎక్కడైతే విస్తరిస్తుందో పరిశుద్ధాత్ముడా అక్కడ నీ మీద ఉన్న ప్రేమ ప్రభా, ఇదిగోనైనా లోకములో ఉన్న ప్రేమ ఉంటుంది, కానీ దేవుని మీద, పరిచర్య మీద, ఆత్మ సంబంధమైన ప్రేమ చల్లారిపోతుందని ఈ రాత్రి కాలమందుని దాసును అడ్డు పెట్టుకుని మీరు మాట్లాడారు ప్రభా. నిజమేనైనా ఈ రోజున అయ్యా ప్రపంచమంతా కూడా విపత్కరమైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో రగలాల్సినటువంటి మేము, ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్ముడా మండుచుండాల్సినటువంటి మేము, ఆధ్యాత్మిక జీవితంలో రగులుతున్నటువంటి పాత్రలుగా ఉండాల్సిన మేము, పరిశుద్ధాత్ముడా అక్రమం విస్తరించడం చేత ప్రేమ చల్లారిపోయిందని ఈ రాత్రిని దాసును అడ్డు పెట్టుకొని మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఆ ప్రేమ చల్లారి ఇదిగోనైనా సరిహద్దులు దాటిపోతున్నాం ప్రభా. పరిశుద్ధాత్ముడా సరిహద్దులు దాటిపోతున్నామయ్యా. అయ్యా మీ వాక్యమనే సరిహద్దులు, పరిశుద్ధాత్ముడా పరిశుద్ధత అనే సరిహద్దులు, వాక్యానుసారమైన జీవితం అనే సరిహద్దులు దాటిపోయి అక్రమం విస్తరింప చేసుకుంటున్నాం ప్రభా. అయ్యా ఈ రాత్రి కాలమంది నీ సేవకుని అడ్డు పెట్టుకొని మీరు మాట్లాడారు ప్రభా. అక్రమం విస్తరించుట చేత చల్లారిపోతున్నాం ప్రభా. అయ్యా నిజమే ప్రభా, ఆధ్యాత్మిక జీవితంలో అక్రమం విస్తరించుట చేత నా ఆధ్యాత్మిక జీవితాల్లో చల్లారిపోతున్నామయ్యా. అయ్యా ఇదిగోనైనా మండుతూ రగులుతూ ఉన్నటువంటి మేము, అయ్యా ఇదిగోనైనా అగ్ని కణములలాగా నీకు సాక్షులుగా ఉండాల్సినటువంటి మా ఆధ్యాత్మిక జీవితాలు అయ్యా మాలో ఉన్న అక్రమము, మాలో ఉన్న పాపము, మాలో ఉన్న అవిధేయత వల్ల ప్రేమ చల్లారిపోయి నీ మీద, నీ వాక్యం మీద ప్రేమ చల్లారిపోయి పరిశుద్ధాత్ముడా మా ఆధ్యాత్మిక జీవితాల్లో అక్రమం విస్తరించి ప్రేమ చల్లారిపోయిందని ఈ రాత్రిని దాసునట్టు పెట్టుకొని మీరు మాట్లాడారు ప్రభా.
అయా ఇదిగోనైనా సరిహద్దులు అయా ఇదిగో మేము దాటుతున్నామని మీరు మాట్లాడారు ప్రభా. నీ వాక్యం అనే సరిహద్దులు, నీ ప్రేమ అనే సరిహద్దులు, నీవు మా పట్ల చూపిన ప్రేమను కూడా మర్చిపోయి ప్రభా ఇదిగోనైనా సరిహద్దుల్లో ఉండాల్సిన మేము మా ఆధ్యాత్మిక జీవితం సరిహద్దులు దాటి బయటికి వెళ్ళిపోతున్నాం ప్రభా. దానికి కారణం మాలో అక్రమం విస్తరిస్తుందని ఈ రాత్రి నీ సేవకు నడ్డు పెట్టుకొని మీరు మాట్లాడారు ప్రభా. అయ్యా ఇదిగోనైనా పేతురు గారు అయ్యా అపోస్తుల జాబితాల్లో, నీ శిష్యుల జాబితాల్లో మొదటి వానిగా ఉన్నప్పటికీ కూడా అయ్యా తన జీవితము, తన ఆధ్యాత్మిక జీవితము సల్లారిపోవటం వలన పరిశుద్ధాత్ముడా ప్రధాన యాజకులు మిమ్మల్ని పట్టుకొని వారి ఇంటిలోనికి తీసుకొని వెళుతున్నప్పుడు నీకు దూరంగా ఉన్నాడు ప్రభా. చల్లారిపోయాడు కాబట్టి ప్రభా, లోకస్తులతో కలిసిపోయాడు ప్రభా, బంట్రౌతులతో కలిసిపోయాడు నాయన. అయ్యా చలి కాసుకుంటున్నాడు ప్రభా. ఆధ్యాత్మికంగా రగలాల్సినటువంటి పేతురు గారు, ఆధ్యాత్మికంగా మండాల్సినటువంటి పేతురు గారు, ఆధ్యాత్మికంగా ఉద్యమంతో రగులుతున్నటువంటి పాత్రగా ఉండాల్సినటువంటి పేతురు గారు పరిశుద్ధాత్ముడా ఇదిగోనైనా ఇదిగో ప్రభా ఇదిగోనైనా యేసు ప్రభు వారు వెంట ఉన్నటువంటి పేతురు గారు, అయ్యా ప్రార్థించేటప్పుడు ఉన్నటువంటి పేతురు గారు పరిశుద్ధాత్ముడా ఇదిగోనైనా నీవు ప్రభా మహిమ రూపాంతరం చెందినప్పుడు ఉన్నటువంటి పేతురు పరిశుద్ధాత్ముడా, అయ్యా మీరు రొట్టెలను అయ్యా పంచుతున్నప్పుడు ఉన్నటువంటి పేతురు, ప్రజలకు ఆహారం పంచిపెడుతున్నప్పుడు ఉన్నటువంటి పేతురు అయ్యా రగులుతున్నట్టు చల్లారిపోయాడు ప్రభా, చల్లారిపోయాడు ప్రభా. మండాల్సినటువంటి పేతురు చల్లారిపోయాడు. అందుకే ప్రభా ఇదిగోనైనా ప్రధాన యాజకులు మిమ్మల్ని పట్టుకున్నప్పటికీ కూడా ఆమెడ దూరముగా నుంచొని ప్రభా వెచ్చగా ఉండాల్సినటువంటి పేతురు గారు చల్లబడిపోయాడు ప్రభా. అయ్యా నిజమేనాయన అనేక మంది ఆధ్యాత్మిక జీవితాలు, నామ ఆధ్యాత్మిక జీవితాలు అయ్యా ఈ విపత్కరమైన పరిస్థితులలో ప్రభా ఇదిగోనైనా ఇదిగో ప్రభా పరిశుద్ధాత్మడా ఇదిగోనైనా చల్లి అయ్యా ఇదిగో నీ రాకడ చలికాలం ముందు రాకుండా ఉండాలని మీరు కోరి ఉన్నారు ప్రభా. విశ్రాంతి దినమైన రాకుండా ఉండాలని మీరు బోధించారు ప్రభా. అయ్యా చలికాలం వస్తే అంటే మా ఆధ్యాత్మిక జీవితాలు చల్లారిపోయినప్పుడు మీరు వస్తే మేము ఎత్తబడమని నీ దాసుని ముఖాంతరంలో నుంచి మీరు మాట్లాడారు ప్రభా. ఒకవేళ ప్రభా మా భక్తిలో మేము చల్లారిపోయినప్పుడు, ప్రభా మా విశ్వాసంలో మేము చల్లారిపోయినప్పుడు పరిశుద్ధాత్మడా ఇదిగో విశ్రాంతికి మంది చల్లారిపోతున్న ఆత్మను రగిలించడానికి అయ్యా ఇదిగోనైనా మా భారతదేశంలో, ప్రపంచంలో మా తెలుగు ప్రజల మధ్య ఒక నూతనమైనటువంటి ఉద్యమ జ్వాలను రగిలించడానికి నీ దాసునికి కావలసిన మంచి ఆరోగ్యము, ఆయుష్, నెమ్మది మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా ఈ పరిచర్య ధర్మం జరగటానికి పరిశుద్ధాత్మడా మీరు చేయొత్తనమని ప్రార్థన చేస్తున్నాం, సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. పరిశుద్ధాత్మ ఈ విపత్కరమైన పరిస్థితుల్లో కూడా ఈ ఉన్నతమైనటువంటి పరిచర్య జరగటానికి నువ్వు చూపిన ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం, మహిమపరుస్తున్నాం. సర్వాధికారి సర్వోన్నతుడా ఈ రాత్రి ప్రభా విన్నటువంటి వాక్యముతో అనేక మందిని మీరు అలంకరించబోతున్నారు, అనేక మంది జీవితాన్ని మీరు సరిచేయబోతున్నారు ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా ఈ రాత్రి విత్తనటువంటి వాక్యము ద్వారా నన్ను మమ్మల్ని దర్శించిన మిమ్మల్ని స్తుతిస్తూ, మరి ముఖ్యంగా ఈ రాత్రి ఈ ప్రత్యక్ష ప్రసారం ద్వారా విన్నటువంటి ప్రతి వ్యక్తిలో కూడా ఒక ఉజ్జీవ జ్వాల రగిలించమని ప్రతి వ్యక్తికి, ప్రతి కుటుంబానికి అయా ఇదిగోనైనా ఈ రాత్రి వీక్షించిన ప్రతి బిడ్డ మీద నీ కాపుదల, భద్రత, క్షేమం ఉంచి ఆధ్యాత్మిక లోతుల్లోనికి నడిపించి మీరు మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామన ప్రార్థన చేసి పొందుకున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని కృప, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసం, సన్నిధి, ప్రసన్నత అందరికీ తోడై ఉండి సకల ఆశీర్వాదము, సకల పరిశుద్ధత అనుగ్రహించి రాకడకు సిద్ధపరచును కాక. యేసు రక్తమే జయం, ప్రభు యేసు రక్తమే జయం, ప్రభు యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును కాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరికీ వందనాలు.